హరే కృష్ణ. ఈ వీడియోలో మనం వరలక్ష్మి పండుగ ఎలా మొదలైందో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రత కథ సులభంగా వివరిస్తాను రండి. ఒకరోజు పార్వతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి ఇలా అడిగాను, స్త్రీలు సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందేందుకు ఏదైనా మంచి వ్రతం చెప్పమని కోరగా అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి వివరించారు. ఈ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలని చెప్పారు. ఆ కథలో చారుమతి అనే భక్తి గల ఔన్నత్యమైన భార్య ఉన్నారు. ఆమె భర్తకు అలానే అత్తమామలకు ప్రేమను చూపిస్తూ వరలక్ష్మీదేవిని మహాపతివరంగా పూజించేవారు. దానితో ఆమెకి దేవి అనుగ్రహం పొందింది. అందువలన ఆమెకి కలలో వరలక్ష్మీదేవి దర్శనం ఇచ్చి నన్ను పూజించమని చెప్పాను. ఆ వ్రతం చేస్తే స్త్రీలకు సకల సౌభాగ్యాలు ఇచ్చేదను మరియు కోరిన అన్ని వరాలు జరుగుతాయని చెప్పగా అప్పటి నుంచి ఈ విధంగా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వరాలిచ్చే లక్ష్మిగా పూజించబడిన వరలక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానిస్తారు. వరలక్ష్మి వ్రతం ద్వారా స్త్రీలు తమకు తమ కుటుంబానికి ఆరోగ్యం మరియు సుఖ సంపదలతో ఉండాలని లక్ష్మీదేవి ఆశీస్సుల కొరకు పూజిస్తారు. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్రవారం జరగడం మరింత శ్రేష్టం. వ్రత పూజ కార్యాలు సక్రమంగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇదండి వరలక్ష్మి వ్రతం కథ. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.